నెక్స్ట్ అండి, తెలంగాణలో ఓట్ల చోరీ రగడ మహేష్ గౌడ్ సంజయ్ మాట్లాడారు. ఈ ఓట్ల చోరీ అంశంపై మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం బయట్స్ ఉన్నట్టు. మహేష్ గౌడ్ ఏమన్నా ఎంపీలు అందరూ దొంగ ఓట్లతో గెలిచారంటారు, వాళ్ళందరూ బండి సంజయ్ గారు ఏమన్నా ఇలా కొట్టేసి మీరందరూ అధికారంలోకి వచ్చిన దొంగ ఓట్లతోనే ఆయన వేసేసాడు. అంటే జనరల్గా రాజకీయాల్లో మరి ఇప్పుడు ఈ దొంగ ఓట్లు అయితే మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, మరి వాళ్ళు గెలిచారంటే అది ఎట్లా, మరి వీళ్ళది ఇది ఎట్లా, అందుకని అది ఇది వేరు వేరే. బైట్స్ ప్లీజ్. నేను తెలంగాణలో కూడా మహారాష్ట్రలో జరిగినప్పుడు తెలంగాణలో కూడా ఆ రోజు 8 మంది ఎంపీలు గెలుస్తారని మనం అనుకోలే. వీళ్ళు 8 మంది గెలుస్తున్నారంటే మాకు తీవ్రమైన అనుమానాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇవి కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాదే. తెలంగాణలో ఆనాడు 8 బీజేపీ సీట్లు గెలిచే పరిస్థితి లేదు. ఎవరినైనా చెప్తారు, కానీ 8 గెలిచినారంటే ఏదో ఒక చోట కొంత అవకతవకలు జరిగిండొచ్చని స్ట్రాంగ్ అనుమానం ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను బండి సంజయ్, అరవింద మొత్తానికి బలమైన అనుమానం మాకుంది. ఈ 8 మంది ఎంపీల్లో కొన్ని చోట్ల ఈ అవకతలు జరిగి ఉండొచ్చు కదా. ఈ అనుమానం మాకు బలంగా ఉంది కాబట్టే నేను ఆరోపణ చేశాను. ఇప్పుడు ఆరోపణ కట్టుబడి సుధాకర్ గారు. సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి మరి వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు, వాళ్ళ ఏమన్నా దొంగ ఓట్లు, వీళ్ళ ఏమన్నా నీతివంతమైన ఓట్లు, లేదు వీళ్ళ ఏమన్నా దొంగ ఓట్లు, లేకపోతే వాళ్ళ ఏమన్నా నీతివంతమైన ఓట్లా? ఏమైనా ఓట్లే కదా. జనం ఆ రోజు అట్టు నిర్ణయం తీసుకున్నారు, తర్వాత ఇటువైపు నిర్ణయం తీసుకున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్, క్యాండిడేట్స్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా. ఎందుకని ఈ పంచాయతీ అంటే నేషనల్ వైడ్గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ యాంగిల్ తీసుకొని దాని మీద చర్చ జరపాలనేటువంటిది ఆలోచన అయి ఉంటుందా? ఇది కరెక్ట్ సార్. ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నాడు, ఆ పాదయాత్రలో పక్కన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీని విమర్శించాలి. భారతీయ జనతా పార్టీని విమర్శించాలంటే పిసిసి అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర జరుగుతుంది. అక్కడున్న పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ని విమర్శించాలి కాబట్టి విమర్శించినట్టుగానే ఈ విమర్శను చూడాల్సి ఉంటుంది. పిసిసి అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి ఏదైనా ఒక విమర్శ ఆరోపణ చేసినప్పుడు దానికి సాంకేతికపరమైన ఆధారాలు ఉండాలి, దానికి ఒక ప్రామాణికత ఉండాలి. కానీ ఏది లేకుండా బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచాడు, ఆయన పూర్తి హిందుత్వవాది అంటే నేను హిందుత్వవాదిని అని బండి సంజయ్ చెప్పుకుంటున్నాడు. హిందుత్వవాది లేకుండా ఆయన దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లాడుతున్నాడు అంటే నేను పూర్తిగా హిందుత్వవాదిని, నాకు హిందువుల ఓట్లతోనే గెలిచానని బండి సంజయ్ బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కొంత విశ్వసనీయత లేని వ్యాఖ్యలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ పూర్తిగా బీసీ నాయకుడు, బీసీకి ఆయన పేటెంట్గా చెప్పుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే దుబ్బాక బై ఎలక్షన్లో గెలిచింది, అదేవిధంగా హుజరాబాద్ బై ఎలక్షన్లో గెలిచింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లను బండి సంజయ్ గెలిపించాడు. ఇప్పుడు బీజేపీ గెలిచినప్పుడు ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. జిహెచ్ఎంసీలో కేవలం 2 కార్పొరేటర్లను గెలిచారు. కాబట్టి ఓటు చోరీ మరి ఇప్పుడు జరిగింది కావచ్చు, అప్పుడు ఎక్కడ మీరు గెలవలేదు, డిపాజిట్ రాలేదు. ఇప్పుడు మీకు 8 పార్లమెంటు స్థానాలు వచ్చినాయి కాబట్టి ఓటు చోరీ మీకే జరిగిందంటూ బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ చర్చ జరుగుతుంది. గెలిచిన స్థానాలు కూడా మనం చూడవచ్చు సార్. పార్లమెంటు ఎన్నికల్లో 8 కాంగ్రెస్ గెలుచుకుంటే 8 బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ గెలుచుకున్నది కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న స్థానాలు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు, అరవింద్ ఇలాంటి వాళ్ళు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అయితే కొంత కాంగ్రెస్ పార్టీకే ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ బండి సంజయ్కి ఇబ్బందులు ఈ వ్యాఖ్యలతో వచ్చేదేం లేదని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. రైట్.